స్వీట్ షాప్ స్టైల్ అజ్మీర్ కలాకండ్ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. ఈ కలాకండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ మిల్క్, షుగర్, 1 లెమన్ ఇంట్లో ఉంటే చాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థిక్ బాటమ్ ప్యాన్ తీసుకొని 1 లీటర్ మిల్క్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. నేను 1 లీటర్ మిల్క్ యూస్ చేసుకొని కలాకండ్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మిల్క్ తీసుకొని ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కంటిన్యూస్గా మిక్స్ చేయకుండా వదిలేస్తే అడుగంటుతుంది, కాబట్టి మధ్య మధ్యలో అయినా మిక్స్ చేసుకుంటూ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. మిల్క్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి మిల్క్ థిక్గా అవుతాయి. మిల్క్ బాయిల్ అయ్యేలోపు 1 లెమన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిల్క్ 1/2 లీటర్ క్వాంటిటీకి బాయిల్ అయ్యాక కొంచెం కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటూ మిల్క్ని కర్డిల్ చేసుకోవాలి. ఒకేసారి లెమన్ జ్యూస్ మొత్తం యాడ్ చేయకూడదు, కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ యాడ్ చేయాలి. మిల్క్ అంతా ఇలా కర్డిల్ అయ్యాక ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే వాటర్ మొత్తం ఎవాపరేట్ అవుతాయి. ఇప్పుడు 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ తింటామనుకుంటే ఇంకొంచెం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ని హాఫ్ క్వాంటిటీ అయ్యేదాకా బాయిల్ చేసుకొని కర్డిల్ చేసుకోవటానికే ఎక్కువ టైం పడుతుంది. షుగర్ యాడ్ చేశాక ఈ స్వీట్ రెడీ అవటానికి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ 5 మినిట్స్లోనే రెడీ అవుతుంది. స్వీట్ కంప్లీట్గా కుక్ అయింది అంటే ప్యాన్కి అస్సలు స్టిక్ అవ్వదు. అప్పుడు 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే కలాకండ రెడీ. కలాకండని ఇలా డైరెక్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే పీసెస్గా కట్ చేసి అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని క్లాత్తో వ్రాప్ చేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా వ్రాప్ చేయటం వల్ల కలాకండ గోల్డెన్ బ్రౌన్ కలర్లో పర్ఫెక్ట్గా వస్తుంది. హీట్ అంతా క్లాత్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి లోపల వేపర్ కూడా ఫామ్ అవ్వదు. ఆఫ్టర్ 30 మినిట్స్ ఎమ్మీ కలాకండ రెడీ. మీకు కావాలంటే దీన్ని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పీసెస్గా కట్ చేసి అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇష్టమైన స్వీట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం టైం స్పెండ్ చేయక తప్పదు. మరి మీకు కూడా కలాకండ ఇష్టమైతే ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీకు తెలిసిన స్వీట్ లవర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.